వెల్కమ్ టు ట్రూ నైన్ న్యూస్. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆత్మకూరు ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో రౌండ్ టేబుల్ సమావేశం. ఈ నెల 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. ఈ సార్వత్రిక సమ్మెలో దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు అన్నీ కూడా ఈ సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నాయి. బీజేపీ సంఘం మినహా మిగతా అన్ని సంఘాలు కూడా ఈ సార్వత్రిక సమ్మెలో పాల్గొంటూ ఉన్నాయి. ప్రధానంగా కార్మిక సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులకందరికీ కూడా చట్టం తీసుకురావాలని చెప్పి, అట్లాగే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వాళ్ళకందరికీ కూడా వాళ్ళందరినీ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని చెప్పి, కనీస వేతన చట్టం సుప్రీంకోర్టు తీర్పిచ్చినటువంటి కనీస వేతన చట్టం 26,000 రూపాయలని ప్రతి కార్మికుడికి కూడా ఇవ్వాలని చెప్పి, ఈ మండలంలో కూడా మున్సిపాలిటీ కానీ అంగన్వాడీ కానీ ఆశా కానీ ఆర్పీలు కానీ అమాలీలు కానీ వాళ్ళందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ప్రధానంగా ఈ ఆత్మకూరు మండలంలో ఉన్నటువంటి రైస్ మిల్లో పనిచేసేటువంటి కార్మికులంతా కూడా బీహార్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకందరూ కూడా కనీస వేతనాలు ఏమి కూడా అమలు కావడం లేదు కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. వాళ్ళకందరికీ కూడా కార్మిక సంఘాలు కానీ లేకపోతే అంటే లేబర్ యాక్ట్ ప్రకారము వాళ్ళకందరూ కూడా కనీస వేతనాలను అమలు చేయాలని చెప్పి 26,000 వేతనం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ప్రధానంగా వ్యవసాయ కూలీలకు ఇచ్చేటటువంటి కనీస వేతనం కూడా ఎక్కడ కూడా అమలు కావడం లేదు. వాళ్లకు ఉపాధి హామీ చట్టంలో రోజుకు 150-200 మాత్రమే కూలి పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మేము ఈ సమ్మె సందర్భంగా వాళ్ళకందరికీ కూడా రోజువారీ కూలి 600 ఇవ్వాలని చెప్పి, సంవత్సరం పొడవునా పని కల్పించాలని చెప్పి ఈ సమ్మె సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అనేక డిమాండ్లతో ఈ సార్వత్రిక సభ జరుగుతూ ఉంది. ఈ సార్వత్రిక సభలో కార్మికులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి పత్రికా ముఖంగా తెలియజేస్తా ఉంది.